1 జీవోకి సంబంధించి ఎలా చూడొచ్చు అంటే మీ అబ్జర్వేషన్? ఈ 10 కిలోమీటర్ రేడియస్ అబ్సల్యూట్లీ అవసరమా? దాన్ని ఏమన్నా చేంజ్ చేసే అవకాశం ఉందా? ఈ వయలేషన్స్ అన్నీ పట్టించుకోకుండా చాలామంది నిర్మాణాలు చేపట్టారు. వాటి మీద ఏ సివిల్ మెన్ అయినా కూడా కోర్టుకు వచ్చి కంప్లైంట్ చేయొచ్చా? సుప్రీంకోర్టు అండ్ GOMS 69 పూర్తిగా రద్దు చేయలేదు. ఈ మధ్య రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఇష్యూ కూడా ఉంది. సో బాధితులకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు మామూలుగా? GOMS 123 కింద తీసుకున్న భూములకు కూడా పునరావాసం వర్తింప చేస్తాము అని క్లియర్గా ఉంది. ఒక మాజీ మంత్రి కూడా అంటే ఈ భూముల సేకరణ కింద భూములు తీసుకొని ఆయన ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. అంటే ఎలా చూడొచ్చు? రంగనాయక సాగర్ కోసము తీసుకున్నారని ఆ ఎవిడెన్స్ ఉంటుంది. 111 జీవో అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. మోడిఫికేషన్స్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ రద్దు చేసే అవకాశాలు ఉండకపోవచ్చు.